హాయ్ హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ పరిష్కారం. ఒకరోజు కాలేజీకి వెళ్లకుండా ఇంటి ముందు అరుగు మీద విచారంగా కూర్చున్నాడు రామం. ఆ రోజు వాళ్ళ ఇంట్లో వంట చేయలేదు, చేయడానికి అవసరమైన సరుకులు లేవు. రామం తండ్రిని పనిలో నుంచి తీసేశారు. అప్పుడే పక్కింట్లో నివసించే సూర్యం వచ్చాడు. సూర్యం 7వ తరగతి చదువుతున్నాడు. వచ్చి రాగానే నాకు లెక్కల హోంవర్క్ ఇచ్చారు, ఎలా చేయాలో తెలియడం లేదు, కొంచెం చెప్తావా అని రామంను బతిమలాడాడు. ఆకలితో ఉన్న రామానికి ఒళ్ళు మండిపోయింది. నాకు వేరే పనేం లేదా, వెళ్ళు వెళ్ళు అని కసురుకున్నాడు. బిక్కముఖం వేసుకొని సూర్యం వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన సూర్యం కాసేపటికి వాళ్ళమ్మను వెంటబెట్టుకొని వచ్చాడు. బాబు రామం, కాస్త మా పిల్లవాడికి లెక్కలు చెప్పు బాబు, నీకు పుణ్యం ఉంటుంది అని బతిమలాడింది సూర్యం వాళ్ళమ్మ. మొహమాటం వల్ల రామానికి చెప్పక తప్పలేదు. సరే అని సూర్యాన్ని కూర్చోబెట్టుకున్నాడు. ఇంతకీ ఏ లెక్కలు నీకు రావడం లేదు అని అడిగాడు రామం సూర్యాన్ని. బీజగణితం, ఆ లెక్కలంటే నాకు గుండె గాబరా అన్నాడు సూర్యం భయంగా. అదేం లేదులే, శ్రద్ధగా లెక్కలు చేస్తే సులభమే అంటూ ధైర్యం చెప్పాడు రామం. లెక్కలు నేర్పించడం మొదలుపెట్టిన కాసేపటికి తన ఆకలి బాధను మర్చిపోయాడు రామం. సూర్యం లెక్కలు నేర్చుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి సూర్యం ఒక పెద్ద గిన్నెతో వచ్చాడు. రామం తల్లి, ఏంటి సూర్యం అది అని అడిగింది. ఇంట్లో ఇవాళ మా అమ్మ పులిహోర చేసింది. రామం నాకు లెక్కలు బాగా చెప్పాడు, అందుకే ఈ పులిహోరను మీకిచ్చి రమ్మని అమ్మ నన్ను పంపించింది అన్నాడు సూర్యం. ఆ పూటకి రామం కుటుంబ సభ్యులు ఆ పులిహోర తిని ఆకలి తీర్చుకున్నారు. అప్పుడే రామానికి ఒక ఆలోచన తట్టింది. పరిస్థితులను తిట్టుకుంటూ కూర్చోవడం తెలివి తక్కువగా అనిపించింది. ఆ రోజు నుండి ఇంటి పక్కల పిల్లలకి ట్యూషన్ చెప్తానని, ఏదో కొంత ఫీజుగా ఇస్తే చాలని వినయంగా చెప్పాడు. సూర్యం వాళ్ళమ్మ వెంటనే మొదలుపెట్టమని, సూర్యాన్ని పంపుతానని చెప్పేసింది. రామానికి మంచి పేరు ఉండడంతో మరో 4 ఇళ్ళ వాళ్ళు కూడా పిల్లల్ని ట్యూషన్కి పంపడానికి ఒప్పుకున్నారు. ఆ డబ్బుతో రామం గడ్డుకాలంలో ఉన్న తన కుటుంబాన్ని కొంతవరకు ఆదుకోగలిగాడు. కొంతకాలానికి రామం తండ్రికి మరో ఉద్యోగం దొరకడంతో సమస్యలన్నీ తీరిపోయాయి. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే సమస్యకు పరిష్కారం తప్పక దొరుకుతుందని రామం గ్రహించాడు. నీతి: కష్టాలు వచ్చినప్పుడు కష్టాన్ని తిట్టుకుంటూ కూర్చోకుండా దానికి పరిష్కార మార్గం ఎన్నుకున్నవాడే తెలివైన వాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.